హాయ్ అండి. అందరికీ నమస్తే. నా 'రావణ్ బాస్' పార్ట్ 33. ఈ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. ఆ మరుక్షణమే ఆమె తలని గుండెలకు హదుముకున్నాడు. కన్నీళ్లు కళ్ళల్లో నిండిపోగా ఆమె కళ్ళు మూయడంతో అవి జారి బుగ్గల మీదకొచ్చాయి. ఆ సమయంలోనే ఆకాష్‌తో ఉన్న గొడవలేమీ ఆమెకు గుర్తుకు రాలేదు. అతనితో ఉండటం భద్రంగా అనిపించింది. అతనలా పట్టుకుని ఉంటే ఇంకెవరూ తనని తాకలేరు అనిపించింది. తనకి ప్రమాదం ఉండదు అనిపించింది. ముఖ్యంగా ఆ వ్యక్తి అతని నుండి ఇప్పటికిప్పుడే తప్పించుకోవాలి అంటే ఆకాష్‌ని మించిన రక్షకుడు కనిపించలేదు ఆమెకు. ఆమె భయాన్ని, ఏడుపుని చూసి మరింతగా ఆమెని తన చేతుల్లో బంధించాడు ఆకాశం. అతని కౌగిట్లో సేద తీరింది ఆద్య. కారు వేగంగా దూసుకుపోయింది. కానీ ఆ మీటింగ్ నుండి అలా పారిపోయి రావటం ఆకాష్‌కి ఎంతమాత్రం నచ్చలేదు. కారణం ఏమిటో ఆద్యని అడగాలనుకున్నా అడగలేకపోయాడు. అడిగినా తనున్న పరిస్థితిలో చెప్తుంది అనిపించలేదు అతనికి. కార్‌ని ఆఫీస్ వైపు కాకుండా మరోవైపుకు తిప్పమని సైగ చేశాడు డ్రైవర్‌తో. డ్రైవర్ కూడా అటువైపే పోనిచ్చాడు. కాసేపటికి ఒక పెద్ద హోటల్ ముందు ఆగింది కారు. నెమ్మదిగా ఆద్య తలెత్తి చూసింది ఆ హోటల్ వైపు. అదెక్కడో తెలియలేదు కానీ ఇందాకటి భవంతి మాత్రం కాదు. మనసుకి ఊరటనిచ్చింది ఆమెకు. కారు దిగాడు ఆకాష్. అతని వెనకాలే దిగి అతని అరచేతిని గట్టిగా పట్టుకుంది. ఆకాష్ సైలెంట్‌గా ఆమెను పైకి తీసుకెళ్ళాడు. అతని వెనకే కిక్కురుమనకుండా నడిచింది తను. అంత పెద్ద ఆపర్చునిటీ ఆమె వల్ల పోతుండడం అతనికి నచ్చలేదు. ఎందుకు ప్రెజెంటేషన్ పోతూ ఉండడం అతనికి నచ్చలేదు. ఎందుకు ప్రెజెంటేషన్ ఇవ్వలేదు? ఇప్పుడు ఇచ్చేలా చేస్తా అని మనసులో బలంగా అనుకుని ఆమెను రూమ్‌లోకి తీసుకెళ్ళాడు. తెలుపు రంగు గోడలతో విశాలంగా మెరిసిపోయింది ఆ గది. ఒకవైపు సోఫాలు, మరోవైపు కింగ్ సైజ్ బెడ్డు. పూర్తిగా తెలుపు రంగులోనే ఉన్నాయి. ఏసీ ఆన్ చేసి ఉంది. ఆద్యకి ఇంకా గుండెదడ తగ్గలేదు. అతని అరచేతిని వదల్లేదు. అలా వెళ్ళగానే అతని వ్యాలెట్, మొబైల్ బెడ్ మీద విసిరేశాడు విసుగ్గా. ఇక టైని వదులు చేశాడు. వింతగా చూసింది అతని వంక. అద్దం ముందు ఆద్యతో సహా నడిచాడు. అక్కడ పక్కనే ఉన్న పర్ఫ్యూమ్‌ని ఒళ్ళంతా స్ప్రే చేసుకున్నాడు. ఆద్య కళ్ళు ఆశ్చర్యంతో అంతకంతకు పెద్దవయ్యాయి. స్ప్రేని ఆద్య మీద కూడా స్ప్రే చేసి బాటిల్‌ని పక్కన పడేశాడు. ఆద్య పట్టుకున్న అతని చేతిని మరింతగా బలంగా పట్టుకుని అతని గుండెల మీదకు లాక్కున్నాడు. ఆద్య వీపు అతని ఛాతీకి తగులుతూ ఉండగా ఆమె మెడ మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. అప్పటికి గాని తేరుకోలేదు ఆద్య. అతని మీసాలు మెడ వంపున తగిలేసరికి ఒక్కసారిగా భయంతో అతనికి దూరం జరిగింది. గోడకు ఒరిగింది. ఇప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు లేవు. తెలియని కంగారు, ఒంటరితనం, నిస్సహాయత. ఆకాష్ తన కోట్‌ని తీసి బెడ్ మీద విసిరేశాడు. కళ్ళల్లో కోరికను నిలుపుకుని ఆద్య వంక అడుగులు వేశాడు. ఏయ్ ఆగు! అని చెయ్యి చూపిస్తూ గట్టిగా అరిచింది ఆద్య. ఎందుకు ఆగాలి? అని అడిగాడు ఆకాష్ ముందుకు నడుస్తూనే. ఏయ్ ఆకాష్! కామెడీకిది సమయం కాదు. మరింత వెనక్కి నక్కుతూ చెప్పింది తను. ఇది కామెడీ అని ఎవరన్నారు? పిచ్చి మూడ్‌లో ఉన్నా. ఇది సీరియస్ అంటూ ఆమెని చేరుకున్నాడు. 2 అంగుళాల దూరంలో నిలబడ్డాడు. ఎక్కువ మాట్లాడ్డావంటే పళ్ళు రాలిపోతాయి. జాగ్రత్త అని పొళ్ళు కొరుకుతూ చెప్పింది ఆద్య. అబ్బచ్చా! అంత ధైర్యం ఉండేదానివైతే ఇలా ₹1,00,00,000 ప్రాజెక్ట్ వదిలేసి పరిగెత్తుకుంటూ రావు అన్నాడు ఆకాష్ చూపుడు వేళ్ళతో ఆమె ముఖాన్ని రాస్తూ, ఆమె చెవిలో అస్కీగా చెప్తూ. ఒక్కసారిగా ఆలోచనలో పడింది ఆద్య. ఆ ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ కోసం వారం రోజుల నుండి ఎంతో ప్రయత్నించింది. ఆమె ప్రెజెంటేషన్ నచ్చి ప్రాజెక్ట్ ఓకే అయితే జగన్నాథం గారి నమ్మకాన్ని నిలబెట్టినట్లే అనుకుంది. సాధిస్తాననుకుంది. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి అక్కడ అలా ఎదురవుతాడని ఊహించలేదు ఆమె. అతను కూడా ఆ మీటింగ్ అటెండ్ అవుతాడంటేనే ఆమె ప్రెజెంటేషన్ చూసే వాళ్ళలో అతను కూడా ఒకడు. అతని ముఖాన్ని మళ్ళీ చూడాలి. అతను ఏదైతే సందేహాలు అడగాలనుకున్నాడో జవాబు చెప్పడం కోసం అతనితో మాట్లాడాలి. 5 ఏళ్ల తర్వాత ఇలాంటి ఒకరోజు మళ్ళీ వస్తుందని కాస్త కూడా ఊహించలేదు ఆమె. ఇంతలో ఆకాష్ వెచ్చని ఊపిరి ఆమె పెదాల వంపున తగిలేసరికి అతని గుండెల మీద చేయించి నెమ్మదిగా అతన్ని దూరం జరిపింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు భయం, కంగారు లేవు. ఆలోచన మాత్రమే ఉంది. గుండెల మీద ఆంచిన ఆమె అరచేతిని తీసి మరింత ముందుకు జరిగాడు ఆకాష్. భయపడలేదు ఆద్య. ఆకాష్ చేస్తున్న పనులకు కోపంతో ఊగిపోయింది. అమ్ములు, నువ్వెందుకు భయపడట్లేదు? ఇక్కడున్నది ఆకాష్.
నువ్వున్నది యుఎస్ఏ. ఇక్కడ నీకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. నిన్ను ఇక్కడికిక్కడే చేసి చంపేసినా కూడా అడిగే దిక్కు లేదు. నువ్వక్కడ ఎవరినో చూసి భయపడినట్టున్నావు కదా! ఆడవాళ్ళకు నువ్వు భయపడవులే. ఖచ్చితంగా మగాడే అయ్యుంటాడు. నిన్నిక్కడ అనుభవించి ముక్కలు ముక్కలుగా కోసి ఇక్కడే పాతిపెడితే వాడు కూడా సంతోషిస్తాడా? అని అన్నాడు కళ్ళు చిన్నవి చేసి ఆమె కళ్ళల్లోకి చూస్తూ. అతని మాటలతో ఆద్య రక్తం మరిగిపోయింది. తెలియకన్నా కూడా ఆకాష్ అన్న మాటలు నిజమే. ఆద్యకేమైనా జరిగితే ఆ వ్యక్తి మహా సంతోషపడతాడు. ఆ ఆలోచనే జీర్ణించుకోలేకపోతుంది ఆద్య. నీకుండేవి కూడా ప్రాణాలే ఆకాష్. వాటిని నేను తీయగలను. నిన్నిక్కడికిక్కడే చంపి పాతేయగలను. నీ గురించి ఆరా తీస్తే ఏదో ఒక కథ అల్లి తప్పించుకోగలను కూడా. నన్ను తాకే ధైర్యం చేస్తావా నువ్వు? కోపంగా ఉరిమి చూసింది ఆద్య. ఆమె మాటలతో ఆమెకిరువైపులా గోడకు చేతులంటించి మరింత ముందుకు జరిగాడు. నిప్పులు చెరుగుతున్న ఆమె కళ్ళల్లోకి కోపంగా చూశాడు. ఓ, నీకు నాకు మాత్రమే ప్రాణాలుంటాయన్నమాట. అయితే ఈ లెక్కన నిన్ను భయపెట్టిన వాడికి ప్రాణాలుండవా? నీ మీదకొస్తే వాణ్ణి నువ్వు చంపలేవా? నీ బాస్ అయిన నా మీద ఓ ఎగిరి పడుతుంటావు. ఆ, నిన్నేమీ చేయలేని వాడంటే నీకు భయం లేదా? అసలు నువ్వేనా ఇది? రోడ్డు మీద అర్ధరాత్రి నలుగురు బలిసిన రౌడీలను ఒంటరిగా చితక్కొట్టావు నువ్వేనా? ఆ రోజు బార్లో ఎవరున్నారు అనేది కూడా చూడకుండా నీ చెయ్యి పట్టుకున్నందుకు వాడి చెంప పగలగొట్టావు. ఛ! నువ్వింత పిరిగిదానవని తెలుసుంటే నిన్నిక్కడికి రానివ్వకుండా ఉండేవాణ్ణి. నీ వల్లే ప్రాజెక్టు చేయి జారిపోయింది. నిజం చెప్పాలి అంటే నీ వల్ల కాదు, నీ భయం వల్ల. నీలో భయాన్ని పుట్టించిన ఆ మహానుభావుడి వల్ల. వాడెవడో కానీ నిజంగా వాడికి చేతులెత్తి మొక్కాలి. నీలాంటి దాన్ని భయపెట్టినందుకు. పద, ఇక మూసుకుని ఇంటికి వెళ్ళి నిద్రపోవటమే అని గద్దించినట్లుగా చెప్పి ఆమెకి దూరం జరిగాడు ఆకాష్. అలాగే బిగుసుకుపోయింది ఆద్య. అతని మాటలే ఆమె చెవుల నిండా మారుమోగుతున్నాయి. ఆ వ్యక్తి వల్లే ఇప్పుడు మళ్ళీ ఆమె జీవితానికి దెబ్బ తగులుతుంది. ఏదైతే ఆమె మళ్ళీ జరగకూడదు అనుకుందో అదే ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. ఇప్పుడు కోల్పోవడానికి ఆమె దగ్గర ఇంకేం సంతోషాలు మిగిలాయి? గాఢంగా ఊపిరి తీసుకుని ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఇంకా 15 నిమిషాలు టైం ఉంది. ఈ ప్రాజెక్ట్‌ని అస్సలు మిస్ అవ్వకూడదు. పదండి అని అంది ఆద్య ముఖం తుడుచుకుని. ఏదో సాధించినట్లుగా ఒక చూపు చూసి ఆద్యతో సహా బయటికి నడిచాడు ఆకాష్. సరిగ్గా 15 నిమిషాల్లో వెన్యూ చేరుకున్నారు. ఆఫీస్‌ని మరొక్కసారి క్షుణ్ణంగా చూసింది ఆద్య. అక్కడ అణువణువుని పరిశీలించింది. గాఢంగా ఊపిరి తీసుకుని లోపలికి నడిచింది. ఇందాక ఆమె భయాన్ని చూసి చిన్నగా నవ్వుకున్న వ్యక్తి ఈసారి మళ్ళీ ఆమెకి ఎదురుపడ్డాడు. అతని గాలి తగలగానే ఆమెకు గుండెల నిండా మళ్ళీ దడ మొదలయ్యింది. పక్కనే ఆకాష్ ఉన్నాడు. అతన్ని మళ్ళీ ఎదుర్కోవటం, ఎదురుపడడం ఆమెకు మరణంతో సమానం. ఇక అంత నొప్పిని, గాయాన్ని, దుఃఖాన్ని మళ్ళీ ఆమె మనసు ఆమెకు గుర్తు చెయ్యగా కళ్ళు మూసుకుని గాఢంగా ఊపిరి తీసుకుంది ఆద్య. హలో మిస్టర్ ఆకాష్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఆ వ్యక్తి. ఆద్య ఇంతకు ముందు చూసి భయపడింది ఆ వ్యక్తి అని తెలియక చెయ్యందిచ్చాడు ఆకాష్. షీఈస్ న్యూ మేనేజర్ ఫర్ అవర్ న్యూ బ్రాంచ్ ఆద్య అంటూ పరిచయం చేశాడు అతనికి. ఓ ఆద్య, నైస్ టు మీట్ యూ అంటూ వంకరగా ఓ నవ్వు నవ్వి చెయ్యందిచ్చాడు ఆ వ్యక్తి. ఒంట్లో రక్తం రూపంలో పరిగెడుతున్న భయాలన్నిటినీ నియంత్రించడంలో మునిగిపోయి అలాగే బిగుసుకుపోయి చూస్తూ ఉండిపోయింది ఆద్య. ఆకాష్ ఆమె వంక చూసి హీస్ పృథ్వీరాజ్, ఎమరాల్డ్ కంపెనీ ఎండి అండ్ చైర్మన్ అని పరిచయం చేశాడు ఆద్యకి. ఒక్కసారిగా షాక్ అయిపోయింది ఆద్య. అసలు ఎమరాల్డ్ కంపెనీకి అతను ఎలా చైర్మన్ అయ్యాడో అర్థం కాలేదు తనకి. అతను గర్వంగా నవ్వుకున్నాడు. ఆద్య భయాన్ని చూసి అతను ఆనందిస్తున్నాడని అర్థమైపోతుంది ఆద్యకి. నువ్వు నువ్వు ఎదుర్కొంటున్న వాటితో పోలిస్తే ఇది సమస్యే కాదు. ఎదుర్కో. వాడి నవ్వు అణిగిపోయేలా ధైర్యాన్ని చూపించు మనసులోనే అనుకుంది తను. కళ్ళు పైకెత్తింది. గర్వంగా ఓ నవ్వు నవ్వింది. ఆమె పెదాలు విచ్చుకోవడం చూస్తేనే అతని పెదాలు ముడుచుకుపోయాయి. ఓ, నైస్ టు మీట్ యు సార్ అంటూ అతను చాచి ఉంచిన చెయ్యితో చెయ్యి కలిపింది. ఈసారి ఆశ్చర్యపోవటం ఆ వ్యక్తి వంతయింది. ఆ అశోక్ గాడు చెప్తుంటే నమ్మలేదు గాని బాగానే ధైర్యం నేర్చుకుంది అని మనసులోనే అనుకున్నాడు. ఆద్య చేతిని వదల్లేదు. అలాగే మరింత గట్టిగా పట్టుకున్నాడు.
ఓకే ఆద్య, పద మీటింగ్ స్టార్ట్ అవుతుంది అని అన్నాడు ఆకాశం మరోవైపుగా చూస్తూ. షూర్ సార్ అని ఆకాష్తో అనేసి, సార్ కాస్త చెయ్యి వదలండి వెళ్ళాలి అంది ఆద్య ఎంతో కాన్ఫిడెంట్గా. అసలు ఆద్య ఇలా ఎలా మారిందో అతనికి అంతు పట్టట్లేదు. అతన్ని మొదటిసారి చూసినట్టే ఎంతో నార్మల్గా మాట్లాడుతుంది తను. అతన్ని చూసి భయపడడం లేదామె ఇప్పుడు. ఆమె మాటలతో తేరుకుని, ఓ సారీ అంటూ చెయ్యి దించేశాడు ఆ వ్యక్తి. పొగరుగా ఓ నవ్వు నవ్వి ఆకాష్ వెంటే నడిచింది ఆద్య. ఆద్య, ఒక పరీక్ష అయితే ముగిసింది. ఇప్పుడు ప్రెజెంటేషన్ ఇవ్వాలి. అవసరమైన విషయాలన్నీ ఆకాష్ దగ్గరే నేర్చుకుంది. ఆమె నేర్పమని అడగలేదు, అతను నేర్పాలని చెప్పలేదు. ఇక తగువుల్లోనే ప్రెజెంటేషన్ మొత్తాన్ని ఆమె మెదడుకు ఎక్కించాడు ఆకాష్. మీటింగ్ హాల్లోకి అందరూ ఎంటర్ అయ్యారు. అంత పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లను చూసేసరికి ఎక్కడో తెలియని కంగారు మొదలయ్యింది ఆద్యకి. ఆకాష్ మాటల్ని గుర్తు చేసుకుంది. ఆమె ఏమీ సామాన్యురాలు కాదు. అక్కడున్న వాళ్ళందరికంటే వయసులో చిన్నదైనా ఆమె ఎదుర్కోని సమస్య అంటూ లేదు. ఆకాశ్ అంతటి వాణ్ణే లెక్క చేయని ఆమెకు ఎవరంటే ఎందుకు భయం? గాఢంగా ఊపిరి తీసుకుని ముందుకు నడిచి ప్రాజెక్ట్ చేస్తూ ప్రెజెంటేషన్ ఇవ్వటం మొదలుపెట్టింది. చెరగని చిరునవ్వు, గుండెల నిండా ఆత్మవిశ్వాసం, యాటిట్యూడ్ని మెయింటైన్ చేసి బాడీ లాంగ్వేజ్తో అవలీలగా గంటసేపు మాట్లాడింది. ఐఎమ్ డన్. ఆమె మాటతో ఒక్కసారిగా తేరుకున్నారు అందరూ. ఎనీ డౌట్స్ అని అడిగింది మరోసారి చిరునవ్వుతో. ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నట్లుగా అనవసరమైన సందేహాలన్నీ అడగడం మొదలుపెట్టాడు ఆ వ్యక్తి. ఆది అన్ని ఓపిగ్గా చెప్పింది. కానీ అతను అనవసరమైన సంభాషణలకి ఆమె కూడా చిరాకు మొదలయ్యింది. ఆద్యకి కోపం వచ్చేలా ఆ వ్యక్తి అడిగిన దాన్నే మళ్ళీ మళ్ళీ అడగడం మొదలుపెట్టాడు కావాలని. ఇక ఆద్యకి కోపం నియంత్రించలేకపోయింది. ఇక కుదరకపోతే ఇంక గట్టిగా అరిచేద్దామన్న టైంలోనే, ఆద్య ఇలా కూర్చో నేను చెప్తాను అని అన్నాడు ఆకాష్ సీట్ నుండి లేస్తూ. ఆకాష్ లేచేసరికి ముందు ఆశ్చర్యపోయినా నెమ్మదిగా అతన్ని కూడా విసిగించే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు ఆ వ్యక్తి. 2 ప్రశ్నలకు సమాధానాలు చెప్పి అతను మరో ప్రశ్న అడగగానే, మిస్టర్ పృథ్వీ, మీరు అసలు ప్రెజెంటేషన్ సరిగ్గా వినలేదనుకుంటా. అందుకే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. నాకు తెలిసి మీకు స్పెషల్గా మరో గంట ప్రెజెంటేషన్ ఇచ్చినా కూడా మళ్ళీ ఇవే అడిగేలా ఉన్నారు అని అన్నాడు ఆకాష్. ఆకాష్ మాటతో అక్కడ ఉన్న వాళ్ళంతా ఏకీభవించగా వాళ్ళకే సందేహాలు లేవన్నారు. గాఢంగా ఊపిరి వదిలి కూర్చున్నాడు ఆకాష్. అలాగే ఇంకొన్ని కంపెనీల ప్రెజెంటేషన్ అయిన తర్వాత మెయిల్ చేస్తామని చెప్పడంతో అక్కడి నుండి బయటకు వచ్చారు ఆద్య, ఆకాష్. వెళ్ళిపోయే సమయంలో వాళ్ళకి ఎదురుగా నిలబడ్డాడు పృథ్వీ. మీ ప్రెజెంటేషన్ నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగా చెప్పారు అని అన్నాడు ఆ వ్యక్తి ఆద్య వంక చూస్తూ. పక్కనే ఆకాష్ నిలబడి ఉండడంతో మరింత ధైర్యంగా థ్యాంక్స్ అండ్ బాయ్ అంటూ కదలబోయింది తను. బాయ్ ఇలా చెప్తే బాగుంటుంది కదా అంటూ చెయ్యి అందించాడు. పక్కన ఆకాష్ ఉండేసరికి ఆమె భయం గురించి తెలిస్తే ఏమైందని అడుగుతాడేమోనని భయపడి నవ్వుని నటిస్తూ చెయ్యిచ్చింది. ఆమె షేక్ హ్యాండ్ ఇవ్వటం, ఆకాష్ ఎవరినో కలవటం ఒకేసారి జరిగాయి. ఆకాష్ వెళ్ళిపోవడంతో తన చెయ్యిని లాగేసుకోవడానికి చూసింది ఆద్య. అతను అరచేతిని వదిలి మణికట్టుని మరింత గట్టిగా పట్టుకున్నాడు. భయం, కంగారు, కోపం, ఆవేశం అన్నీ కలగలిపిన కళ్ళతో అతన్ని చూస్తూ చెయ్యొదులు అని అంది కళ్ళు పెద్దవి చేసి. నా పెళ్ళం చెయ్యే కదా నేను పట్టుకుంది అని అన్నాడు అతను వంకరగా నవ్వుతూ. ఆద్యకి కోపం నశాలానికి ఎక్కింది. ఇంకొకసారి ఆ మాట అన్నావంటే చంపేస్తాను మరో చేత్తో వేలు చూపిస్తూ అంది తను. ఆమె వేలు వంక కోపంగా చూసి పొగరుగా నవ్వి, నిజం చెప్పాలంటే నువ్వు మరింత అందంగా ఉన్నావు అప్పుడు మీద. నాకు కోపం రావట్లేదు అమ్ములు నీ మీద. అప్పుడు నిన్ను పట్టించుకోలేదు కానీ ఇప్పుడు అసలు వదిలిపెట్టాలనే లేదు. ఇక ఏవేవో పథకాలు వేసి టైం వేస్ట్ చేయడం కంటే డైరెక్ట్గా నీతోనే మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాను. అతని మాటలు ఇంకా మిగిలే ఉన్నాయి. స్టాప్ ఇట్. నీ మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు. మర్యాదగా చెయ్యొదులు లేదంటే అంటూ చెయ్యిని లాగేసుకోవటానికి ప్రయత్నించింది ఆద్య. ఇంతలో ఆకాష్ వస్తూ ఉండడం చూసి ఆద్య చేతిని వదిలేశాడు పృథ్వీ. అప్పటికే ఆమె బలంగా లాగుతూ ఉండటం వలన అతను వదిలిపెట్టేసరికి విసురుగా వెనకే వస్తున్న ఆకాష్ మీద పడిపోయింది ఒక్కసారిగా తను. ఫోన్ మాట్లాడుతూ వస్తున్న ఆకాష్ సడన్ గా ఆద్య మీద పడేసరికి
ఇక ఫోన్ కింద పడడంతో ఆమెను పడకుండా పట్టుకున్నాడు ఆకాష్. వెంటనే లేపి కోపం వస్తున్నా నియంత్రించుకుని, ఆద్య, కేర్ఫుల్ యార్ పద అంటూ కింద పడిన ఫోన్ తీసుకుని ఆమె చెయ్యి పట్టుకున్నాడు. అక్కడే పృథ్వీ కూడా పట్టుకుని మెలిపెట్టి ఉండడంతో కాస్త మంటగా అనిపించింది ఆమెకు. ష్ అని అంది నొప్పితో. ఆమె వైపుకు తిరిగాడు. వాట్ హ్యాపెండ్ అంటూ ఆమె చెయ్యి వంక చూశాడు. కాస్త ఎర్రగా కంది ఉండడం చూసి పక్కనే ఉన్న పృథ్వీని చూసి ఏమైంది అని అడిగాడు కనుబొమ్మలు ఎగరేసి. కానీ ఈసారి ఆద్యాన్ని కాకుండా ఆ వ్యక్తిని అడిగాడు సూటిగా. ఒక్క క్షణం తడబడ్డాడు పృథ్వీ. ఏమైందో నాకెలా తెలుస్తుంది అని అన్నాడు కంగారుగా. అతని పక్కనే ఆద్య బ్యాన్ పడి ఉండడం చూసి దాన్ని తీసుకుని ఆద్య మరో చెయ్యికి పెట్టాడు. వెంటనే అతను వంక చూసి ఆద్య భుజం మీద చెయ్యి వేసి, ఇలా దెబ్బలు తగిలించుకోక ఆద్య అంటూ లాలనగా చెప్పి ఆమెను దగ్గరికి లాక్కుని బయటకు నడిచాడు ఆకాశం. అతను చేస్తున్న పనులు చూసి ఆ వ్యక్తికి పిచ్చెక్కిపోయింది. ఆద్యని అతనంత దగ్గరగా తన కళ్ళ ముందే హత్తుకోవటం చూసి రక్తం మరుగుపోయింది. ఆకాష్ ఇలా చేస్తున్నా ఏమీ అనలేకపోయింది ఆద్య. అడ్డుకోలేకపోయింది, ఆపలేకపోయింది. కనీసం ఏంటిది అని అడగలేకపోయింది. నెమ్మదిగా ఆమెను కారులో కూర్చోబెట్టాడు. ఆమె దగ్గరకొచ్చి ఈ గాయం ఎలా అయింది అని అడిగాడు అనుమానంగా. అది నథింగ్, బ్యాండ్ కాస్త టైట్ గా పెట్టుకున్నాను అని అంది ఆద్య. వాడితో ఏం చెప్తున్నావు? పిచ్చి పిచ్చిగా కోపంలో వాగి మన కంపెనీ సీక్రెట్స్ ఏమీ చెప్పకు అంటూ కారెక్కాడు. అక్కడ జరిగింది ఒకటి, ఇతనికి అర్థమైంది ఒకటి అని మనసులోనే విసుక్కుంది ఆద్య. ఏం చెప్పడం లేదులే అంది ముభావంగా. వాణ్ణి చూస్తేనే నాకు చిరాకు. ఇక మీదకి నవ్వుతూ మాట్లాడడం తప్పితే తప్ప వాడికి నా మీద, నాకు వాడి మీద పిచ్చ ద్వేషం అని అన్నాడు ఆకాష్. ఎందుకు అని అడిగింది ఆశ్చర్యంగా. చెప్పా కదా, వాడు కూడా నీలాగే ఏమీ లేకపోయినా ఎగిరెగిరి పడుతూ ఉంటాడని అని అన్నాడు చిరాగ్గా. తనకున్న అనుమానాలన్నీ ఆకాష్ ద్వారా తీర్చుకోవాలి అని అనుకుంది తను. అంటే ఆ కంపెనీ అతనిది కాదా అని అడిగింది ఆమె. వాడిదే, కట్టుకున్న పెళ్ళాన్ని చంపి ఆమె పేరు మీద ఉన్న ఆస్తి అంతా వాడికి వచ్చేలా చేసుకున్నాడు అని అన్నాడు ఆకాష్. ఒక్కసారిగా ఆద్య మెదడు మొద్దుబారిపోయింది. అంటే మీనాని అతను చంపేశాడా అని మనసులోనే అనుకుంటూ, నిజంగా అతని చంపాడా? చంపితే మరి శిక్ష పడకుండా ఎలా ఉంది అని అడిగింది మరింత ఆశ్చర్యంగా. వాడే చంపాడని ఎలాంటి ఆధారం లేదు. పైగా నాలాంటి కొద్ది మందికి తప్పితే వాడు చంపుంటాడని ఇంకెవరికీ తెలియదు అని అన్నాడు ఆకాష్. కనీసం ఒక్కసారైనా ఆమె ముఖాన్ని చూడలేదు ఆద్య. వాడో రాక్షసుడని తెలిసినా తర్వాత చూడాలనుకున్నా, సహించలేకపోయింది. నువ్వు ఆమెని చూసావా? ఐ మీన్ ఆమె ఎలా ఉంటుందో నీకు తెలుసా అని అడిగింది ఆద్య. ఆమె ప్రశ్నతో వింతగా చూశాడు ఆకాష్. చూడలేదులే కానీ ఏంటి తనకు నీకు ముందే ఏదో పరిచయం ఉన్నట్లు అడుగుతున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు ఆకాష్. మరి తనే ఆద్య అంటారా? మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.